హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. మొత్తం బలరాం ఫ్యామిలీ అంతా ఆ ఫ్లెక్సీలు చూసి చాలా సంతోషం పడిపోతారు. ఈలోపు శారద అంటది, ఏమండి నేను నీతో మాట్లాడను, మీరు నాకు ముందుగా చెప్పలేదు అంటే. నాకు కూడా తెలియదు శారద, నిన్న సాయంత్రం తెలిసింది పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చినట్టు. ప్రజలందరూ మన వైపే మొగ్గు చూపారు, అందుకనే చెప్పలేదు. సరే మీరందరినీ ఇక్కడ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు అంటాడు బలరాం. ఈలోపు పార్దు అంటాడు, నాన్న ఏవైనా మీరు ఎమ్మెల్యే కాబోతున్నారు, నాకు అదే సంతోషం అని చెప్పి హగ్ చేసుకుంటాడు వాళ్ళ నాన్న. వీళ్ళు సంతోషంగా ఉంటే అక్కడ శక్తి అనుకుంటుంటుంది, ఏంటి నేను బలరాము పతనం కోరుకుంటుంటే ఇతను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి పెద్ద ఎత్తి ఎదిగిపోతాడా అని అనుకుంటూ ఉంటుంది అనమాట. ఈ లోపు అక్కడ కార్యకర్తలు అవినీతి అంతం బలరాం పంతం అని చెప్పి నినాదాలు చేసుకుంటూ వస్తారు. వచ్చి రండి సార్, వెల్కమ్, మీకు చాలా హ్యాపీ, మీకు టికెట్ వచ్చినందుకు, మీ గెలుపుకి మేము కృషి చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు శారద పార్దుని అంటది అనమాట, నువ్వు వెళ్ళి గుడి ప్రదక్షిణాలు చేయనన్నా అని చెప్పేసి అంటది. సరే అమ్మ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పార్దు. ఇక్కడ భానుమతి ఏం చేస్తుందంటే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. అమ్మ నేను కుటుంబానికి, నా భర్తకి కుటుంబానికి దగ్గర అవ్వాలని చూస్తున్నాను, మీరే సహకరించాలి దేవుడా అని దండం పెట్టుకుని తను గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. అక్కడ నాగదేవుడు ఉంటాడు, ఆ నాగదేవుడికి దండం పెట్టుకుంటుంది. అలాగే మళ్ళీ ఆ దేవుడికే పాతూ దండం పెట్టుకుంటాడు. మా నాన్న ఎమ్మెల్యే అవ్వాలి, మా నాన్న కోరిక నెరవేరాలి స్వామి అని చెప్పేసి అనుకుని గుడి చుట్టూ అతను ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. ఈలోపు మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఈ టైంలో ఆ తిక్కలతో వచ్చి మా సంతోషాన్ని పాడు చేయకుండా చూడు దేవుడా అనుకుంటూ పార్దు ఇద్దరు ప్రదక్షిణాలు చేస్తుంటారు. ఈ లోపు గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నప్పుడు పంతులు గారు అంటారమ్మా, ఒక దండ పట్టరండమ్మా దేవుడికి వేయడానికి, మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందంటే అప్పుడు గబగబా పూలబ్బాయి దగ్గరికి వెళ్ళి ఒక దండ పట్టుకుని వస్తుంది. ఈ లోపు దండ పట్టుకుని వచ్చినప్పుడు అక్కడ జారిపోయి అని పడిపోతే వెంటనే పార్దు పట్టుకుంటాడు. ఈ లోపు దండ పైకి ఎగిరి వీళ్ళిద్దరు మెడలోని పడుతుంది అనమాట, పార్దు భానుమతి. అలా కాసేపు చూసుకుంటుంటారు ఒకరికొకరి కళ్ళల్లోకి. ఈ లోపు అక్కడేమో ఒక సాంగ్ ప్లే అవుతుంది. అప్పుడు చూసి ఏంటి తిక్కలదానా, ఏంటి చూసుకోవాలి కదా అని చెప్పేసి, ఏంటి ఇక్కడ కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావంటే, నేను తిక్కలదాన్ని కాదు, నా పేరు భానుమతి అని చెప్తుంది. ఏంటి ఇక్కడ కూడా తయారయ్యో, మమ్మల్ని ప్రశాంతంగా ఉంచవా, ఇక్కడ కూడా డిస్టర్బ్ చేస్తున్నావు అనేసి అంటాడు. ఏంటి జీప్ అబ్బాయి అంటే, నన్ను జీప్ అబ్బాయి అని పిలవకు, సరే బలరాం గారు అబ్బాయి ఏంటండి, నేను ఎక్కడికి వస్తుంటే అక్కడికే మీరు వస్తున్నారు, అంతేకాని నేను రావట్లేదు, కొంపతీసి నన్ను మర్చిపోలేక నేను ఎక్కడికి వస్తుంటే అక్కడికే వస్తున్నారా అని మళ్ళీ అంటది భానుమతి వారచూపు చూస్తే. అప్పుడు అని చెప్పేసి ఇలాగ చెయ్యెత్తేసి మళ్ళీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అనమాట. కట్ చేస్తే బలరాం ఫ్యామిలీ గుళ్ళో దండం పెట్టుకుంటే మళ్ళీ గుడి లోపలికి వచ్చి అవినీతి అంతం బలరాం పంతం అనుకుంటూ వస్తారు. ఈ లోపు పార్దు అంటాడు, ఏమండి ఈ నినాదం చాలా బాగుంది, ఈ నినాదంలోని చాలా పవర్ ఉంది, ఇది ఎవరు రాసిచ్చారు మీకు అని అడిగితే, ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి బలరాం గారు, ఇక్కడ ఒక అమ్మాయి మన పార్టీ సభ్యత్వం తీసుకుంది, చాలా చురుకైన పిల్ల, చాలా తెలివైన పిల్ల అని చెప్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే పార్దుకి భానుమతి ఏమో అనుమానం వచ్చి, అమ్మ కొంపతీసి చురుకైన పిల్ల, తెలివైన పిల్ల అంటున్నాడు, కొంపతీసి ఆ తిక్కలది భానుమతి కాదు కదా అంటే, కాదులే భానుమతి కాదులే, నీ పెళ్ళం ఒక్కతేనా చదువుకున్నది, ఇంకా చదువుకున్న వాళ్ళు ఉన్నారు పార్దు అని అంటూ ఉంటుంది. ఈ లోపు శక్తి కొంపతీసి ఏమైనా భానుమత అని చెప్పి టెన్షన్ పడుతుంటుంది శక్తి. ఈ లోపు మళ్ళీ మొదలెడతాడు అనమాట, ఇది తనే ఇచ్చింది, మన పార్టీ సభ్యత్వం తీసుకుంది అని చెప్తుంది. అయితే ఆ అమ్మాయి ఎవరినో పిల్లండి అని అంటుంది అనమాట. ఈ లోపు పిలుస్తాడనమాట. పిలిచి వచ్చినప్పటికీ లోపల భానుమతి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళంతా షాక్ అయిపోతారు. అప్పుడు అంటుంది, అవును పార్దు నువ్వు చెప్పింది కరెక్టే, మీ ఆవిడ భానుమతే అని అంటుంది మళ్ళీ శారద పార్దుతోటి. ఈ లోపు అంతా షాక్ అయిపోయినప్పటికి వచ్చి సార్ నమస్తే అండి, నమస్తే అండి అంటే, నమస్తే అమ్మ అంటాడు బలరాం. సార్ మీకు టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, మీరు ఎమ్మెల్యే అయిపోతారు సార్, ఎందుకంటే చాలామంది మాటలు చెప్తారు పనులు చేయరు, కానీ మీలాంటి పనులు చేసిన వాళ్ళే మాకు కావాలి సార్, ఇప్పుడు మంచి అంతా అంతమైపోయింది, ఇప్పుడు మంచి బతకాలంటే మీలాంటి వాళ్ళు రావాలి సార్ అని చెప్పి పొగుడుతూ ఉంటుంది అనమాట. పొగుడుతూ ఉంటే ఇలా రెండని చెప్పి అక్కడ ఒక చాక్ ఉంటుంది, ఆ చాక్ తీసి వేలుని తెగ్గొట్టుకుని అప్పుడు బ్లడ్ వస్తుంది, ఆ బ్లడ్ తోటి తిలకం దిద్దుతుంది అనమాట బలరాంకి. ఇంకా అందరూ షాక్ అయిపోతారనమాట, మీరు నెగ్గుతారు సార్, మీరు ఎమ్మెల్యే కింద నెగ్గుతారు, మేమంతా మీ వెనకాల ఉన్నాం అని చెప్పి బొట్టు పెట్టినప్పటికీ ఇంకంత షాకు ఏంటంటే బలరాము పార్దు ఇంకంత షాక్ అయిపోతే ఈ లోపు అంటదనమాట శక్తితో, సాంబవి ఈ వంకని తను ఇంట్లోకి జాయిన్ అయిపోతుందేమో, ఇంట్లోకి వచ్చేస్తుందేమో
వదిన భానుమతిని ఇంటికి తీసుకొచ్చేస్తారేమో అని అంటూ ఉంటుంది. అదే నాకు కంగారుగా ఉంది అనుకుంటుంది. ఈలోపు శక్తి మనసులో అనుకుంటుంది, ఈ భానుమతి ఇంట్లోకి రాకుండా నందిని మినిస్టర్ గారు అమ్మాయి నందినికి ఇచ్చి చరణ్కి పెళ్లి చేసేయాలి అనుకుంటుంది. ఈలోపు అక్కడ ఒక కార్యకర్త, నీ పేరు ఏంటమ్మా అంటే, నా పేరు భానుమతి అండి అంటే, మరి నీకు పెళ్ళి అయినట్టుంది, మీ ఆయన ఏమండా ఇలా రాజకీయాల్లోకి వస్తేనే అని అంటే, బలరాం లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా అవుతున్నారు, వెళ్ళి ఆయన మనం నెగ్గించాలి అని మా ఆయన గారే ప్రోత్సహించి నన్ను పంపించారు అని చెప్పి వారగా పాదు వైపు చూసి చెప్తూ ఉంటుంది. ఈలోపు బలరాం నవ్వుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే, సార్ ఆవిడ మీ మిస్సెస్ అంటే, అవును తన నా భార్య అంటే, మీరిద్దరూ శివపార్వతుల్లాగా ఉన్నారు సార్. అవును అక్కడ ఒక తింగరగా ఒక ఏమీ తెలియని పసివాళ్ళలాగా ఉన్నాడు, తను మీ అబ్బాయా సార్ అంటే, అవునమ్మా అనేసి అంటాడు. తనకి ఇంకా కోపం వచ్చేస్తుంటుంది పార్దు. అప్పుడు పార్దుకి సరే పదాన్ని అక్కడ నుండి వెళ్ళిపోతారనమాట. ఈలోపు వెళ్ళిపోతారు. ఈలోపు అక్కడ అంటదనమాట శక్తి, ఏంటి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసేటట్టు ఉంది ఏంటి పార్దు భానుమతి అంటే, అబ్బాయి అదేమీ లేదు, ఇంటికి తీసుకురాని పిన్ని అని అంటది. అని అంటే, ఏమో మీ నాన్న నెగ్గుతాడో లేదో తెలీదు, కానీ తను ఇంటికి మట్టుకు రాకూడదు అంటది. అదేంటి శక్తి, నెగ్గడో అని మన ఇంట్లో మనిషే కదా, ఎమ్మెల్యే కింద నిలబడుతుంటే మన ఇంట్లో మనిషి అలాగంటున్నావేంటి అంటే, ఏమో అక్క ఏం చెప్తాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. లేదు మా నాన్న నెగ్గి తీరుతాడు అని పార్దు అంటుంటాడు. ఈలోపు కట్ చేస్తే ప్రమీల అటు ఇటు తిరుగుతుంటుంది భానుమతి వాళ్ళమ్మ. ఈలోపు వాళ్ళ ఆయన వస్తాడు. ఏంటి ఇంత సడన్గా పిలిచావు అంటే, మీ అమ్మాయి పొద్దున్ననగా వెళ్ళింది భానుమతి, ఎక్కడికి వెళ్ళిందని కంగారుగా ఉందయ్యా అంటే, కంగారు పడి భానుమతి తెలివైన పిల్లే, తన సంసారం తను నిలబెట్టుకుంటుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే, మీ బాబు కూతుళ్ళు ఇలాగే చెప్తున్నారు అని అంటే, పోనీ నువ్వు బలరాం గారి ఇంటికి వెళ్ళి చూడలేకపోయావా అంటే, లేదు అత్తయ్యని పంపించాను అంటాడు. ఈలోపు ఇదిగో మా అమ్మ వచ్చిందంటది. ఏం జరిగింది అత్తయ్య, భానుమతి అక్కడ ఉందా అంటే, లేదే ఆ ఇంటికి తాళం పెట్టుంది అని వాళ్ళ అత్తగారు చెప్తూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్.